హాయ్ మామ, ఈరోజు ఫుడ్ వచ్చేసరికి చేతిన ఫుడ్ కోర్ట్ నుంచి ఆర్డర్ చేశాను యాక్చువల్గా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్యాకెట్ ఓపెన్ చేద్దాం, అసలు ఏముందో చూద్దాం. ఫస్ట్ అసలు వాడు ఏమి ఇచ్చాడు. సో రెస్టారెంట్ వచ్చి చేతిన ఫుడ్ కోర్ట్ ఫ్రమ్ గచ్చిబౌలి. సో గ్రేవీ ఒకటి ఇచ్చాడు, ఆనియన్స్ ఓకే, ఇంకా రైతా ఒకటి ఇచ్చాడు. నేను ఆర్డర్ పెట్టింది ఉల్లచారు చికెన్ బిర్యానీ. చూసారా, బాక్స్ కూడా లైక్ కాంపాక్ట్గా ఉంది. సో మేబీ వన్ పర్సన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇది. సో అసలు క్వాంటిటీ ఎంత వస్తుందో సార్ ప్లేట్లో పెట్టి చూస్తుందో, మేబీ అది 1% సఫిషియెంటా కాదా అని. Let's open the box. సో ప్రాపర్ షేప్ రావడానికి నా యొక్క చిన్న ప్రయత్నం. సో చూస్తే ఉల్లచారు మాత్రం గట్టిగా ఇచ్చినట్టున్నాడు. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. రేటింగ్ మాత్రం 4.2 ఉంది మామ దీనికి కూడా జొమాటోలో. సో ఫస్ట్ వితౌట్ గ్రేవీ కానీ ఇది కానీ ఉల్లచారు మిక్స్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ రైస్ చూద్దాం సార్. రైస్ టేస్ట్ ఎలా ఉందని. చాలా బాగుంది. నేను ఎప్పుడు 11:10కో 11:20కో ఆర్డర్ చేసామా, ఇప్పుడు అబ్సల్యూట్లీ లైక్ 12 దాటిపోయింది, అబౌట్ 1. సో ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేశాను. సో రైస్ మాత్రం చాలా బాగుంది. సో ఎన్ని పీసెస్ మా, సో ఉల్లచారు మిక్స్ చేసిందంతా. సో చికెన్ ఆర్డర్ చేసింది. రైస్ అయితే బాగుంది, యా రేటింగ్కి తగ్గట్టుగానే. సో పర్ఫెక్ట్. చికెన్ టేస్ట్ చూద్దాం సార్ ఎట్లా ఉందా. ప్యూర్ చికెన్ ఒకటే. చికెన్ పీస్ మరీ హార్డ్గా లేదు, మరీ స్మూత్గా లేదు. సో మిడ్ లెవెల్లో చాలా నీట్గా ఉంది. పీస్ కూడా చూయి టైప్లో కొంచెం. సో ఉల్లచారు మిక్స్ చేద్దాం సార్ ఎట్లా ఉండదు. యాక్చువల్గా ఉల్లచారు చాలా మంచిది అంటారు బాడీకి. సో అట్లా అని చెప్పి మరి ఎక్కువ తిని కూడా వేడి ఎక్కువ. సో ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు ట్రై టు ఆర్డర్ ఉల్లచారు బిర్యానీ. బాబా లెగ్ పీస్ ఒకటి ఇచ్చామా, మంచి లెగ్ పీస్ ఒకటి చేసి పీస్ ఇచ్చినట్టున్నారు. సో చూడండి మొత్తం పీస్కి ఎలా ఉల్లచారు మొత్తం మిక్స్ అయ్యిందో దీనికి. వితౌట్ ఉల్లచారు మిక్స్ అయ్యి ఉన్నది ఈ పీస్. చూద్దాం సార్. ఈ పీస్ మొత్తం మెత్తగా ఉందా. భర్తబలు నిజం రెస్టారెంట్కి చికెన్ ఫుడ్ కోర్ట్ ఉల్లచారు బిర్యానీ మాత్రం ఎగ్జామ్ ఉంది మా. మీరు కావాలంటే ఒకసారి ఆర్డర్ చేసి చూడండి. బాగుంటే పోతే నన్ను అడగండి, నిజంగా అంత బాగుంది. హెల్త్ కూడా మంచిది, పైగా ఉల్లచారు తింటాం ఓకేనా.
ఒకసారి ఆనియన్స్ ఉంచుకుందాం ఎలా ఉంటుందో. ఉల్లి చేసి మీరు తల్లి కూడా చేయదంటారు. సో ఉల్లిపాయ తినడం కూడా మంచిది యాక్చువల్ హెల్త్ బాడీకి. సో ఉల్లిపాయ కూడా తినండి మా. నేను ఒక వీడియో పెట్టాను యాక్చువల్గా. సో అది రుచి మధురం నుంచి ఒక రెస్టారెంట్ నుంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో ఎవరన్నా చూడకపోతే వెళ్ళి వాచ్ చేయండి మా. సో నిమ్మకాయ పెట్టుకుందాం ఎట్లుంటుందా. ఉలవచారు, నిమ్మకాయ, రైస్ ఈ కాంబినేషన్ చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఓవర్గా టేస్ట్ ఉంటుంది. కొంతమంది రైస్ సాంబార్లోకి చికెన్ ఉంచుకొని టేస్ట్ ఎలా ఉంటుందో. సో నాకు ప్రతి దాంట్లో ఈ ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. అందుకని నేను అన్నీ మిక్స్ చేస్తుంటాం. అన్నీ అలవాటు నాకు యాక్చువల్గా. చాలా బాగుంది. గ్రేవీతో చేద్దాం. గ్రేవీతో ఎలా ఉంటాం. ఓ చికెన్ పీస్ కూడా ఇచ్చాను మా దీంట్లో. గ్రేవీలో చికెన్ పీస్ కూడా ఇచ్చాడు. సో ఇది ఒక బోనస్. అన్ని బోన్స్ ఇచ్చారు యాక్చువల్గా. ఇది మెత్తని పీస్ ఇవ్వలేదు యాక్చువల్ గ్రేవీలో మాత్రం మెత్తని ముక్కలు ఇస్తే వాళ్ళు నష్టపోతారు కాబట్టి. సో బోన్స్ ఇచ్చాడు. సో ఎలాగో చూద్దాం. బిర్యానీ కాస్ట్ వచ్చి 373 మా. డెలివరీ పెట్టా. సో 373 పడింది. సో మీరు కావాలంటే ఇప్పుడు నాకు చిపోల సైడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది ఆర్డర్ చేసుకోండి. నిజంగా వర్తబుల్ మా ఇది. నేను చేసే వీడియోలోని 4+ రేటింగ్ నియర్ టు మీ ఉన్న రెస్టారెంట్ మాత్రం నేను ఆర్డర్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఇక్కడ నుండి మీ ముందుకు చాలా వీడియోస్ రోజులు వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా వాచ్ చేయండి మా. నచ్చితే రుచిట ప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకేం రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి మా. గ్రేవీ అయితే బాగానే ఉంది. ప్యాకింగ్ అంతా నీట్గా ఉంది. సో బిర్యానీ బాగుంది.
గ్రేవీ బాగానే ఇచ్చాడు. రైతా కూడా చూడండి ఎంత గట్టిగా ఉందా. నచ్చితే వీడియో లైక్ చేయండి మామ. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. సో రోజు ఇంక వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో పీసెస్ ఉంటాయి, ఎందుకు వేస్ట్ చేయటం. సో యా, పట్టేద్దాం. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం దస్ ఇష్టం ఉండదు. సో ఎంత ఓపిక ఉన్నా కానీ ఓపికతో ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తింటాను నేను. ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వచ్చింది. నా అనుభవాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా, ఇదంతా స్పాన్సర్ వీడియో కాదు మా, ఇదంతా నేను ఆర్డర్ పెట్టుకొని పర్సనల్గా నా యొక్క పర్సనల్ రివ్యూ ఇది. డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేయాలి మా. ఉలవచారు బిర్యానీ ఫ్రమ్ చైతన్య ఫుడ్ కోర్ట్, గచ్చిపేట. లెగ్ పీస్ మాత్రం మామూలు లేదు మా. లెగ్ పీస్ రావాలంటే రాసి పెట్టినారు అందరికీ. దీంట్లో లాగే లేదు మా వీడియోలో. ఎంత నో కటింగ్ నో ఏదైనా, మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ వితౌట్ అన్ఫిల్టర్డ్. ప్రతి ఫస్ట్ ముద్ద నుంచి లాస్ట్ ముద్ద వరకు ప్రతిదీ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంకా రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా వీడియో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. ఎప్పుడైనా కానీ బిర్యానీ తినేటప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఒకవేళ తినలేదు అనిపించినప్పుడు ఏంటంటే, ఫస్ట్ పీసెస్ మొత్తం తినేయాలి. పీసెస్ మొత్తం తినేసిన తర్వాత రైస్ కన్నా ఎక్కువ పీస్ ఎందుకు తినమన్నా అంటే, పీస్ ప్రోటీన్ కాబట్టి. కావాలంటే రైస్ మిగిలిన పర్లేదు కానీ పీస్ మాత్రం మిగలకూడదు. సో తినేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ పీస్ తినండి, ఆ తర్వాత రైస్. నేను తినగలను కాబట్టి అందుకే నేను మొత్తం తినేసాను. సో ఒకవేళ తినలేకపోతే చెప్తున్నాను. చూసారు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఎన్ని బోన్స్, గ్రేవీ అయిపోయింది కంప్లీట్గా. రైతా అంటే నేను న్యాచురల్గా రైతా, పెరుగు కానీ రైతా కానీ ఏంటి తిని న్యాచురల్గా తాగను. సో ఇది కూడా వదిలేస్తాను న్యాచురల్గా. సో బిర్యానీ మొత్తం కంప్లీట్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ follow for more videos. Thank you for watching.